హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా పివి సింధు గారు చాలా గ్రాండ్గా తన మ్యారేజ్ని చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే తన భర్త పేరు ఏంటి, తను ఏం వర్క్ చేస్తుంటాడు, అదేవిధంగా వారిది ప్రేమ పెళ్ళ పెద్దలు కుదుర్చిన పెళ్ళ, ఈ అన్ని విషయాలను ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్స్ మెడలిస్ట్ అయిన పివి సింధు గారు ఒక వ్యాపారవేత్త వెంకట దత్తసాయిని పెళ్లి చేసుకున్నారు. డిసెంబర్ నెల మొదట్లోనే వీళ్ళ పెళ్లి గురించి వార్త బయటకు వచ్చింది. చాలా ఏళ్లుగా వీళ్లకు పరిచయం ఉన్నా అది పెళ్లి వరకు వెళ్ళిందన్న విషయాన్ని సీక్రెట్ గా ఉంచడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలియచేసింది సింధు. అయితే వీళ్ళ పెళ్లికి సంబంధించిన తొలి ఫోటోను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక పివి సింధు మరియు వెంకట దత్తసాయి పెళ్లి ఆదివారం 22 డిసెంబర్ రాజస్థాన్లోని ఉదయ్పూర్లో కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్య చాలా గొప్పగా జరిగింది. అయితే వీళ్ళ పెళ్లి విషయం చాలా రోజుల వరకు సీక్రెట్గా ఎలా ఉంచారో అదే విధంగా పెళ్లికి సంబంధించిన ఫోటోల విషయంలోనూ అదే పాటించారు ఈ జంట. కానీ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తొలి ఫోటోను తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేయడం వల్ల సోషల్ మీడియాలో వీరి పెళ్లి వైరల్గా మారిపోయింది. ఇక పెళ్లి తర్వాత ఈ జంట ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. అదేమిటంటే తమ మధ్య రిలేషన్షిప్ కొన్నేళ్ల కిందటే మొదలైనట్లు వీరు వెల్లడించారు. చాలా రోజులుగా వీళ్ళ కుటుంబాలు సన్నిహితంగా ఉంటున్నాయని చెప్పారు. అయితే ఈ క్రమంలోనే తమ మధ్య బంధం కూడా బలపడుతూ వచ్చినట్లు పివి సింధు తెలిపారు. అంతేకాకుండా తన జీవితంలో స్థిరత్వం కోసమే తాను ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నట్లు పివి సింధు వెల్లడించారు. ఇంకా సింధు గారు మాట్లాడుతూ, నా వరకు పెళ్ళంటే స్థిరత్వం, ఇది నేను మరింత మెరుగ్గా రాణించడానికి ఉపయోగపడుతుంది. అత్యున్నత స్థాయిలో పోటీ పడడం అంటే చాలా కష్టం, అందుకే ఈ సెక్యూరిటీ సపోర్ట్ చాలా ముఖ్యమంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను, జీవితంలో ఈ కొత్త దశ నాకు ఎంతో ప్రత్యేకమని తెలియజేసింది. అలాగే ప్రతి విషయం రహస్యంగా ఉంచడం చాలా కష్టం అనిపించింది, కానీ ఇప్పుడు అది అందరికీ తెలిసిపోయింది, అది నాకు ఓకే అని సింధు తెలిపింది. ఇక పివి సింధు మరియు వెంకట దత్తసాయి పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కానీ డిసెంబర్ 24 మంగళవారం నాడు హైదరాబాద్లో చాలా గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాట్లు చేశారు. దీనికి ఎంతో మంది ప్రముఖ క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రధాని మోదీతో పాటు సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళను కూడా ఆహ్వానించారు సింధు గారు. ఇక అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.